బీఆర్ఎస్ రజతోత్సవ సభ దాని గురించి మాట్లాడుకునే ముందు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపారు, అవి ఆపారు, ఇవి ఆపారు అంటున్నారు. గ్రామంలోకి వెళ్ళి ఎక్కడో మూలనున్న ఒక్కళ్ళు ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు ఆ గ్రామాల్లో ఒక్క ఆటో కన్నా రాండి, 200 ఇస్తాం, 300 ఇస్తున్నాం అని బతిమలాడుకునే పరిస్థితి నిన్న మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చూసాం. అలాంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పెట్టి ఏదో ఆపామని చెప్పేసి పేరుకి అక్కడ నిజంగా అధికారులు వెళ్ళారో లేదో కూడా తెలుసుకోకుండా ఆపామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి సంక్షేమ పథకాల గురించి మేము మాట్లాడటం కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడటం కంటే కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి అది మాట్లాడటానికి లేక వాళ్ళు మేము చేసాం, అది చేసాం, ఇది చేసామని చెప్పుకుంటున్నారు. వాళ్ళ నాయకుడే తిరగల మరగలి అటు ఇటు మాట్లాడతాడు. కాబట్టి ఖమ్మం జిల్లా నాయకులు ఇంకా తెలివి కల్లోళ్ళు కాబట్టి వాళ్ళ పార్టీ ఆఫీసులో వాళ్ళ జెండానే తిరగబెట్టి ఎగరేసినటువంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గురించి మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పామంటే నిజంగా ఇంకా వాళ్ళని మేము ఇంకా వాళ్ళని ఉంచామనే అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అనేది నిజంగానే రాయల నాగేశ్వరరావు గారు చెప్పినప్పుడు బీఆర్ఎస్ తీసుకొని ఎప్పుడో వెళ్ళిపోయింది. ఖమ్మం జిల్లాలో ఇక పార్టీ లేదు. కాబట్టి పువ్వాడ అజయ్ గారు కూడా ఒకసారి ఆలోచించి మీ వ్యాపారాలు మీరు చేసుకోండి అని చెప్పేసి తెలియజేస్తారు.